ఆవిర్భావ సభలో మాజీ మంత్రి బాలినేని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్. బాలినేని జనసేనలోకి వెళ్లిపోవడంతో వైసీపీకి పట్టిన పీడ వదిలిందన్నారు. బాలినేని అంతటి నటుడు ఎవరు ఉండరని అన్నారు. నేను పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు రాశారు, చాలా మంది కొన్ని పత్రికల్లో మీడియాలో రాశారు. ఏం రాశారు? బాలినేని గారు చాణక్యుడు, కూటమిని విడగొడతాడని చెప్పి కొన్ని పత్రికలు రాసినాయి. నేను అనుకున్నాను, నా వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఏ ఇది రాకూడదు. నా ధ్యేయం, నా కోరికలా ఆయన పైకి ఎదగాలని తప్ప వేరే ఉద్దేశం లేదు. నేను ఆయన కలిసినప్పుడు ఒకటే అడిగా, అందరూ అనుకున్నారు ఎమ్మెల్సీ చీఫ్ మినిస్టర్ ఇస్తారని చెప్పి కొన్ని ఇతర పత్రికలు రాశారు. నేను ఆయన ఏమీ అడగలేదు, ఒకటే అడిగా, సార్ మీతో నాకు సినిమాలు తీయాలని సార్ అన్నాడు. నా కోరిక అదే సార్. నేను 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి అయ్యా, చాలు నాకు. అయ్యా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, నువ్వు జనసేనలో జాయిన్ అవడానికి ముఖ్య ఉద్దేశం టీడీపీలో మిమ్మల్ని చేర్చుకోకుండా నేను రిజెక్ట్ చేసేళ్ళకి నీ అవసరం కోసం, నీ రాజకీయ లబ్ధి కోసం నువ్వు జనసేనలో జాయిన్ అవ్వు. ఇంకా జనసేనలో పోయి జనసేన ఉద్ధరిస్తావు అనుకుంటే, నిన్న మీటింగ్లో నేను పవన్ కళ్యాణ్ గారిని అడిగింది ఒకటే, నేను ఆయనతో పాటు సినిమాలు చేయాలనుకున్నా అని చెప్పాడు. అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి కన్నా పెద్ద యాక్టర్ ఎవరు లేరు. ఆయన పెద్ద కమలాసనం, ఆ ముందు ఆయనతో సినిమా తీయాలి. అదేవిధంగా జగన్మోహన్ గారు, వైఎస్ రాజశేఖర్ గారు లేకపోతే ఆయన రాజకీయం లేదు, సీఎం కాలేదని చెప్పారు.